వరంగల్లోని కాకతీయుల చారిత్రక కట్టడమైన 1000 స్తంభాల గుడికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. 19 ఏళ్ల తర్వాత 1000 స్తంభాల దేవాలయానికి కుడివైపున ఉన్న కళ్యాణ మండపం మళ్ళీ భక్తులకు, పర్యాటకులకు కనువిందు చేయనుంది. ఆసియాలోనే మొదటి పునరుద్ధరణ చారిత్రక కట్టడం మన 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపమే కావడం విశేషం. 1991లో వరంగల్ను సందర్శించిన అప్పటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఈ కళ్యాణ మండపం పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చారట. ఫస్ట్ టైం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఎస్ఐ టు విజిట్ వరంగల్. సో వారిని ఇవన్నీ చూపించడం జరిగింది. వరంగల్ ఫోర్టు, ఈ 1000 పిల్లర్ టెంపుల్, ఇవన్నీ వారు చూసిన తర్వాత ఇది బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ మండపము, దీనిని మీరు కంప్లీట్గా రెస్టోర్ చేయాలని చెప్పి ఒక ఫైనల్గా ఆయన ఆర్డర్ ఇచ్చారు. సో ఆయన ఆర్డర్ని దృష్టిలో పెట్టుకుని 2005లో అగైన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ టు రెస్టోర్ ది మాన్యుమెంట్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ కళ్యాణ మండపాన్ని 19 సంవత్సరాల క్రితం నేలమట్టం చేశారు. కాకతీయులు నిర్మించిన కళ్యాణ మండపం పునాదులు దెబ్బతినడంతో అప్పట్లో పిల్లర్లు ఒక్కొక్కటిగా పడిపోయాయి. ఓ చిన్న లోపం కారణంగానే ఈ కళ్యాణ మండపం కుంగిపోయిందని ప్రొఫెసర్ పాండురంగారావు తెలిపారు. ఒక మేజర్ ఫాల్ట్, నార్త్ ఈస్ట్ సబ్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నటువంటి మేజర్ ఫాల్ట్ దాని పునాదుల నుంచి వెళ్ళింది. అందులో నుంచి శాండ్ బాక్స్లో ఉన్నటువంటి శాండ్ ఎస్కేప్ అయిపోవడం వలన అది శాండ్ బాక్స్ టెక్నాలజీ లూజ్ అయిపోయి దాని మీద ఉన్నటువంటి కళ్యాణ మండపం కుంగిపోయింది. సో దానిని మనం పునరుద్ధరించాలని చెప్పి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఫైనలైజ్ చేశారు. 1991 ఫిబ్రవరి 24వ తారీఖున అప్పటి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంసి జోషి వరంగల్ విజిట్ చేశారు అట్ మై ఇన్విటేషన్. ఒక నేషనల్ సెమినార్లో జియో టెక్నికల్ అప్రైజల్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ కాకతీయ మాన్యుమెంట్స్ మీద నేను ఒక నేషనల్ సెమినార్ పెట్టాను. దానికి వారు వచ్చారు. ఫస్ట్ టైం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఎస్ఐ టు విజిట్ వరంగల్. సో వారిని ఇవన్నీ చూపించడం జరిగింది. వరంగల్ ఫోర్టు, ఈ 1000 పిల్లర్ టెంపుల్, ఇవన్నీ వారు చూసిన తర్వాత ఇది బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ మండపము, దీనిని మీరు కంప్లీట్గా రెస్టోర్ చేయాలని చెప్పి ఒక ఫైనల్గా ఆయన ఆర్డర్ ఇచ్చారు. సో ఆయన ఆర్డర్ని దృష్టిలో పెట్టుకుని 2005లో అగైన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ టు రెస్టోర్ ది మాన్యుమెంట్. 2015లో కళ్యాణ మండపాన్ని పూర్తిగా తొలగించారు. అలా తొలగించిన కళ్యాణ మండపం అనేక ఆటుపోట్లు, అవాంతరాల తర్వాత ఎట్టకేలకు పునర్వైభవం పొంది భక్తులకు, పర్యాటకులకు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందుబాటులోకి వచ్చింది. కాకతీయుల కాలంలో కట్టడాలన్నీ శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారు. అందుకే ఇప్పుడు ఈ 1000 స్తంభాల ఆలయ కళ్యాణ మండపాన్ని కూడా ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ సాయంతో పునర్నిర్మించారు. భారీ భూకంపాలను కూడా తట్టుకొని నిలబడుతుంది. ఈ టెక్నాలజీ స్పెషాలిటీ ఇది. ఈ పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఓ సాహసోపేత కార్యక్రమంగా భావించామని ప్రొఫెసర్ పాండురంగారావు తెలిపారు. వితౌట్ యూజింగ్ సిమెంట్, ఐరన్ అండ్ కాంక్రీట్ అని చెప్పాము. ఇక్కడ మనము లైమ్ వాడాము, సున్నము. సో డంగు సున్నము, కరక్కాయ, నల్ల బెల్లము కలిపి బ్రహ్మాండమైనటువంటి లైమ్ని తయారు చేసి లైమ్ కాంక్రీట్ వాడామన్నమాట అండి. సో లైమ్ కాంక్రీట్ వయసు, లైమ్ యొక్క ఏజ్ ఈజ్ మోర్ దెన్ 1000 years. మన రామప్పలో చూసాము, ఎన్నో చోట్ల చూసాము. కాకతీయులు కట్టినటువంటి లైమ్ మోటారు, ఇట్ ఈస్ ఎ లాంగ్ లైఫ్. సో సిమెంట్ యొక్క లైఫ్ ఈజ్ ఓన్లీ 100 years. సో అందుకని సిమెంట్ వాడకుండా దీని యొక్క లైఫ్ మళ్ళీ 1000 సంవత్సరాలు ఉండేటట్టుగా మనం ఫౌండేషన్స్ని డిజైన్ చేశాము. 15 కోట్ల రూపాయల వ్యయంతో మరో 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ కళ్యాణ మండపాన్ని రూపొందించారు.